హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే మా పిన్ని వాళ్ళు ఇంటికి వెళ్ళాను. మా పిన్ని వాళ్ళు అయితే వరలక్ష్మీదేవి వ్రతం చేసుకుంటున్నారు. దానికైతే బూర్లు అటు గారెలు వండుకున్నారు. అందులో నాకు నచ్చిన రెసిపీ అయితే బూర్లు మాట. ఈ బూర్లు అయితే చాలా బాగా వచ్చాయి. చాలా బాగా చేసింది పిన్ని అయితే. ఫస్ట్ టైం చేయడం అంట పిన్ని అయితే. అంటే ఆయి బూర్లు చేసింది కానీ ఇలా పప్పు బూర అయితే ఎప్పుడు చేయలేదంట. మరి ఈ బూర్లు ఎలా చేయాలో చూద్దామా? ముందు రోజు రాత్రి మినపప్పు నానబెట్టేసుకోవాలి. నానబెట్టేసుకున్న మినపప్పుని ఇలాగా మేము మిక్సీ కొట్టేసుకోవాలి. మెత్తగా పేస్ట్లా ఇలాగా మిక్సీ కొట్టుకోవాలి. మనం మధ్య మధ్యలో వాటర్ వేసుకుంటూ మిక్సీ కొట్టుకోవాలి. లేకపోతే బరక బరకగా వస్తుంది. మనకి బూరెలా కావాలంటే కొంచెం ముద్దలాగా కావాలి కాబట్టి మధ్య మధ్యలో వాటర్ వేసుకుంటూ మిక్సీ కొట్టుకోవాలి. చూసారు కదా, ఇలా ముద్దగా అయితే మిక్సీ చేసుకోవాలి. మరి పలసగా చేసుకున్న బూరెలు రావు. ఇలా మిక్సీ కొట్టేసుకున్నది ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ రుబ్బు అందాక పక్కన పెట్టి మిక్సీ తీసుకొని మిక్సీలో శనగపప్పు వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఒక 10 నిమిషాలు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇలా మెత్తగా ఉడికేలా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఇందులో బెల్లం వేసి బాగా మెదుపుకోవాలి. మనం పట్టుకుంటే ఉండయ్యేలాగా మెదుపుకోవాలి. చూసారు కదా, ఉండలా అవుతుంది. మొత్తం అన్ని ఉండల కింద చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. మనం ముందు కలిపెట్టుకున్న రుబ్బులో ఈ ఉండలు వేసుకొని బూరెల్లా వేసేసుకోవడమే. ఆయిల్లోని చూపిస్తున్నట్టుగా ఒక్కొక్కటి వేయాలి. చాలా జాగ్రత్తగా వేయాలి. కొత్తగా వేసే వాళ్ళైతే చాలా జాగ్రత్తగా వేయాలి, లేకపోతే చేతులు కాల్చేసుకుంటారు. బబుల్స్ అనేవి వస్తున్నాయి కదా, ఈ బబుల్స్ అనేవి పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. చూసారు, లైట్గా ఫ్రై అయింది. మధ్య మధ్యలో కలుపుతూ బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన బూరెలు అయితే రెడీ అయిపోయి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.